హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింగర్ శ్రీకృష్ణపై ఇంకో సింగర్ నేహ అనే అమ్మాయి కొన్ని ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు ఏంటివి? అసలంటే మనకి ఈ సింగింగ్ ఫీల్డ్‌లో కనిపిస్తుందొకటి, బయట జరిగేదొకటా? నిన్నగాక మొన్న అంటే ఇంకా కంటిన్యూ అవుతానే ఉందిలెండి. 'ప్రభస్తి' ఏదైతే ఆరోపణలు చేసిందో సింగర్ సునీత గురించి, అంటే నా మొహం చూడటానికే ఆమె ఇష్టపడదు. అది ఫస్ట్‌లో చాలామంది కామెంట్స్ రూపంలో చెప్పినా గాని, అట్లా ఎందుకుంటారులే అని నేను అనేదాన్ని. స్లోగా నా ప్రతి ఒక్క పాట తర్వాత ఆమొచ్చే జడ్జిమెంట్ బట్టి గాని, ఆమె ముఖ కవళికలు బట్టి గాని నాకర్థమైందని ఆమె చెప్పింది. సో, అలానే మోర్ ఆర్ లెస్ సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఈరోజు 'శ్రీకృష్ణ' మీద 'నేహ' అనే అమ్మాయి చేసిందనమాట. సో, అసలు ఆ స్టోరీ ఏంటి? రాను రాను ఈ ఈ ఈ ప్రోగ్రామ్స్ కూడా రోతగా తయారవుతున్నాయా? అంటే నాట్ ఓన్లీ ఈ సింగింగ్ షోస్ కాదండి. లైక్ వస్తాయి గదా! నీకు ఈటీవీలో చాలా వస్తాయి. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అంటే, లేకపోతే ఇంకా అంటే ఎలా అంటే, ఏ స్టేజ్‌కెళ్తున్నాయంటే, ఆ జోక్సు క్లియర్‌గా ఇంకా దాన్ని డబుల్ మీనింగ్ గూడా అనలేము. సింగిల్ మీనింగ్ లాగానే అనిపిస్తున్నాయి. అంటే డైరెక్ట్ అటాక్. దానికి వాళ్ళు గూడా నవ్వుకోవటం. ఆ వచ్చేవాళ్ళు గూడా. అంటే వాటిని స్వీకరించటం. ఆ యేసే బూత్ జోక్స్‌ని. అంటే ఏ మేరకెళ్ళిపోయిందంటే, ఒక్కోసారి శృతి మించి అక్కడ కూర్చున్న జడ్జెస్ ఉంటారు గదా! జడ్జెస్ ఇప్పుడు 'ఢీ' షోలో హన్సిక కూర్చుంటే, హన్సిక మీద కూడా జోకులేసే స్టేజ్ అనమాట. సో, "ఏ హన్సిక నీ మీద నాకు" ఇట్లా. అంటే అది కొంత మేరకు ఫన్నీగా తీసుకోవచ్చు గానీ, అంటే అది శృతి మించి ఎళ్ళిపోతున్న షోలయిపోతున్నాయి. కాపోతే ఇక్కడ తప్పు పట్టాల్సిన సిట్యుయేషన్ ఎవరిని అన్నప్పుడు అగైన్ క్వెషన్ మార్క్ ఏసుకోవాల్సిన సిట్యుయేషన్. తప్పు వాళ్ళదా? మనదా? అంటే ఇప్పుడు ఒక 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 కామెడీ షోకి, ఒక డాన్స్ షోకి అసలు భయంకరంగా రెమ్యూనరేషన్ ఇచ్చి మరి బయట నుంచైనా సరే, ఇప్పుడు 'ఖుష్బూ' లాంటోళ్ళు, 'ఇంద్రజ' లాంటోళ్ళు, తర్వాత 'హన్సిక' లాంటోళ్ళు, ఇప్పుడు 'రోజా' లాంటోళ్ళు, 'నాగబాబు' లాంటి ఇటువంటోళ్ళు పెద్ద పెద్దోళ్ళు రావాలంటే ఇటువంటి షోకి ఎంత రెమ్యూనరేషన్ పలకాలా? సో, అంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఇటువంటి వాళ్ళని తెస్తున్నారంటే, అంటే ఇప్పుడు లేరులెండి 'రోజా' గారు, 'నాగబాబు' గారు ఇప్పుడు లేరు. నేను చెప్తున్నా. అంటే స్టార్ హీరోస్ గాని, లేకపోతే స్టార్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ సిల్వర్ స్క్రీన్ బుల్లితెర మీదకొచ్చి వాటికి ఒప్పుకొని చేస్తున్నారంటే, వీళ్ళు పే చేసే రెమ్యూనరేషన్ ఎంత ఎక్కువుంటే, సో, అంత రెమ్యూనరేషన్ ఎక్కువుండాలి, ఎక్కువివ్వాలి అంటే, ఆ షో మీద జనరేట్ అయ్యే రెవెన్యూ అంత ఎక్కువుండాలి. ఆ షో మీద జనరేట్ అయ్యే రెవెన్యూ అంత ఎక్కువ ఉండాలి అంటే, ఆ షోకి వచ్చే టీఆర్‌పీస్ ఎంత ఎక్కువుండాలి. ఆబ్వియస్‌గా ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు ఒక షోకి టీఆర్‌పీ ఎక్కువొస్తేనే కదా! దాని ద్వారా డబ్బులొచ్చేది. దాని ద్వారా డబ్బులొస్తేనే కదా! ఈళ్ళకిచ్చేది. అందుకే ఒక ఫ్లాప్ షోకి పెద్ద పెద్దోళ్ళని పెట్టి చేయలేరు. ఎందుకంటే దాని మీద వచ్చేదే పావలైతే వాళ్ళు రూ. 10 ఖర్చు పెట్టలేరుగా. అంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మనం ఒక పక్క బూతులుగా మారినియి, అంటే ప్రతి ఒక్కళ్ళ మీద డబుల్ మీనింగ్‌లు, బూతు షోలు, బూతు డైలాగులని మాట్లాడుకుంటున్నాం. ఆ కల్చరొచ్చేసింది. అట్ ద సేమ్ టైమ్ అవి మాట్లాడుతున్న, అవి పలుకుతున్న షోలకి ఆ రకమైన టీఆర్‌పీ వస్తుందంటే తప్పెవరిది? అంటే మనలో ఎక్కువ మంది చూస్తుంటేనేగా. సో, ఇక్కడ అంటే నేను రూట్ కాజ్ మాట్లాడుతున్నా. అంతేగాని ఇక్కడ మేము అలసిపోయొచ్చుంటాము. 4 జోకులింటే తప్ప అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. నేను నేను అంటే యాక్చువల్ సినారియో మాట్లాడుతున్నా. తప్ప అంటే ఇక్కడేమవుతుందంటే మనం ఎంకరేజ్ చేసే కొద్దీ మితిమించిన సంభాషణలు, మితిమించినది. అంటే ఒక ఆహ్, ఒక 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 ప్రోగ్రామ్ అందరూ కలిసి కూర్చొని చూడాలన్నా గాని, ఏంట్రా బాబు! అనుకునే స్టేజ్‌కొస్తున్నాయింక. అంటే అది క్లియర్‌గా అక్కడ కూర్చున్న జడ్జెస్ ఎక్స్‌ప్రెషన్ కూడా తెలుస్తది ఒక్కోసారి. అబ్బా! తప్పటం లేదురా బాబు! రెమ్యూనరేషన్ ఇస్తున్నారు కాబట్టి ఓకే. ఏందిరా మీరు మీ పద్ధతి లేకుండా ఈ జోకులేందిరా అన్నట్టు కూడా వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ఒక్కోసారి కనిపిస్తాయి. బట్ ఆ షో వల్ల వాళ్ళకొచ్చే ఫేమ్ గాని, వాళ్ళకొచ్చే రెవెన్యూ గాని ఈటన్నిటిని ఇది చేసే ప్రయత్నం చేస్తాయి. అంటే అంటే ఎంత జోక్స్ అంటే ఎటువంటి జోక్స్ అంటే మనిషి వ్యక్తిత్వాన్ని అసలు కంప్లీట్‌గా హననం చేసే జోక్స్ అన్నమాట. అంటే ఇంక ఆ రకంగా తయారయింది. జోక్స్‌లు ఏపించుకునేవాళ్ళు కూడా అలానే ఏపించుకుంటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ పని ఈజీ. ఏమైద్ది అది పార్ట్ ఆఫ్ ద స్కిట్ రా! తర్వాత మేమంతా చాలా హ్యాపీగుంటాం అన్న అది ఏం రిప్రజెంట్ చేస్తది? ఆ! అనేది ఆలోచించటంలా. సరే. కమింగ్ టు ది స్టోరీ. ఈ స్టోరీకొద్దాం. గైస్ సారీ, దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్. ఇది కొత్తగా పెట్టిన ఛానెల్ అనమాట. ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ మై ఛానెల్ ఇఫ్ యూ ఆర్ లైకింగ్ మై వీడియోస్. యెస్. సో, ఇక్కడ నేహ అనే అమ్మాయి. ఇప్పుడు చూడండి, నేహ అనే అమ్మాయి శ్రీకృష్ణ మీద చేసిన ఆరోపణలేంటంటే, ఒక ఈమె సింగరు. పాటలు పాడుతా ఉంది. సో, కొంచెం ఫేమొచ్చాక ఒక 4, 5 ఈవెంట్స్‌కి అలా వెళ్తా ఉంది. అలా ఆమెకి ఈవెంట్స్ అన్నీ బుక్ అవుతా ఉన్నాయి. ఆహ్,
ఈ బుక్ చేసుకున్నోళ్ళందరూ ఒక పర్టిక్యులర్ వీక్‌లో 5 ప్రోగ్రామ్స్‌లో నా ఆయన నా 5, 6 ప్రోగ్రామ్స్ క్యాన్సెల్ చేశారంట. నాలుగో, ఐదో ప్రోగ్రామ్స్. అంటే ఒకరేమో "వద్దులేమ్మా" అని చెప్పి, ఒకరేమో "నీ డబ్బులు నీకు రిటర్న్ ఇస్తానమ్మా, వెళ్ళిపో నువ్వు" అని చెప్పి, ఒకరేమో ఆహ్, "మా మా స్కెడ్యూల్ మారిందిలేమ్మా, అవసరం లేదని" ఇట్లా. సో, అట్లా ఎందుకు క్యాన్సెల్ చేస్తున్నారు అంటే, లాస్ట్‌కి ఆ అమ్మాయికి తెలిసిన సంగతేందంటే, ఇట్లా 'శ్రీకృష్ణ' అనే సింగరు ఇట్లా "నువ్వు గాని ఉంటే మీరు గాని నేహాని గాని తీసుకునే పనైతే మేము పాడము" అంటున్నాడు. సో, ఇంత పెద్ద ఈవెంట్ జరిగేటప్పుడు వాళ్ళు గూడా మాకు చాలా మెయిన్ గదమ్మా! నీ ఒక్కదాని కోసం మళ్ళా వాళ్ళంతా పాడకపోతే మాకు ఇబ్బంది గదా! అన్నట్టు ఆమెతో చెప్పారంట. సో, ఈ అమ్మాయి చాలా హర్ట్ అయింది. అంటే విచిత్రం ఏందంటే, ఆ 'శ్రీకృష్ణ' అనే ఆయనది, ఈ అమ్మాయిది ఒకే ఊరంట. ఆమె ఎందుకు పగుంటది? ఎందుకు కోపం ఉంటది? అట్లా అనుకుందంట. సరే అది జరుగుతా పోయింది. తర్వాత ఇంకక్కడి నుంచి కొంచెం ఆహ్, ఈ అమ్మాయికి షోలు తగ్గినియంట. అయితే ఒకసారి ఈ అమ్మాయి పాడిన ఒక పర్టిక్యులర్ సాంగ్ హైలైట్ అవ్వటంతో, ఆ సాంగ్ ఈ అమ్మాయితోనే పాడియాలని జెప్పి ఈ అమ్మాయిని పిలిచారు. వేరే ఈవెంటోళ్ళు. పిలిచినప్పుడు ఈ అమ్మాయి ఎళ్ళింది. ఈ అమ్మాయి ఎళ్ళాక అక్కడ సడెన్‌గా శ్రీకృష్ణ, గీతామాధురి ఉన్నారంట ఆల్రెడీ. అప్పుడు ఆ నిర్వాహకులు ఏం జెప్పారంటే, "ఈ పాట లేడీ సింగింగ్ నువ్వమ్మ ఆహ్, శ్రీకృష్ణ పాడతాడు మీ పక్కన" అని జెప్తే, శ్రీకృష్ణ నేను పాడనన్నా. రీజన్ అడిగితే నా గొంతు బాగలేదన్నా అంట. మళ్ళా రీజన్ అడిగితే ఇప్పుడు నాకు మూడ్ లేదన్నా అంట. ఏదో రకరకాల రీజన్స్. అంటే ఆయన ఆయన ఈ అమ్మాయికి పక్కన పాడటానికి ఇష్టం లేదన్నట్టు చెప్పిందామె. ఇదంతా అమ్మాయి చెప్పుకొచ్చిన స్టోరీ. శ్రీకృష్ణ రిప్లై ఇస్తే మనకి ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఇది 2 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. ఇది ఇప్పుడెందుకు బయటకొచ్చిందంటే, ఎప్పుడైనా చూడండి మీరు ఈ విషయంలో ప్రవస్థిని ఒక రకంగా మనం మెచ్చుకోవాలి. మెచ్చుకోవాలని ఎందుకంటున్నానంటే, ఇటువంటివి జరిగినప్పుడు అణుచుకొని సరే మనకింకా ఎన్ని బాధలైనా పడదాంలే అనేవాళ్ళు కొంతమందుంటారు. సో, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇంకా తన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నప్పుడు బయటకొచ్చి ఇలా మాట్లాడేవాళ్ళుంటారు. ఇలా మాట్లాడేవాళ్ళొచ్చినప్పుడు, ఒకరొచ్చినప్పుడు మిగిలినోళ్ళకి ధైర్యమొస్తాయి. అప్పుడు చూడండి మీరు అంటే చాలా ఇలానే అవుతాయి. ఆహ్, నీకొచ్చేసరికి చాలా 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 ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే, చాలా చాలా సంఘటనలు ఎలా ఉంటాయంటే, డేర్‌గా ముందు ఒకరొచ్చి మాట్లాడితే వాళ్ళ ఎనకాల చాలా మందొచ్చేస్తుంటారింక. ఆ బాధితులందరూ. ఓకేనా? సో, అలానే 2 సంవత్సరాల క్రితం జరిగిన ఇప్పుడాయన ఇటువంటివి నీకెప్పుడైనా జరిగినియి అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది. ఒకవేళ ఇప్పుడు నేను జెప్తే మళ్ళా నన్ను కామెంట్స్‌లో యేసుకుంటున్నారు. ఇప్పుడెందుకు జెప్తున్నావని, అని ఆ అమ్మాయి అనింది. అయితే ఇక్కడ శ్రీకృష్ణ అన్నాడు గదా! ఇక నేను పాడను. ఇంకా నాకు గొంతు బాగలేదు. అదేంటి ఇప్పటిదాకా పాడావు గదా! అలా అంటే ఎలా అని జెప్పి వాళ్ళ నిర్వాహకులు కూడా కొంచెం గట్టిగానే ఆయన్నన్నారంట. పాడాలి గదా! పిలిపించుకున్నప్పుడని. సో, ఓకే అని జెప్పి ఈ అమ్మాయి పక్కన పాడటానికొచ్చాడు నేహా పక్కన. 3 లైన్స్ పాడి కిందకెళ్ళిపోయాడంట. అమ్మాయి చాలా హర్ట్ అయిందంట. ఆబ్వియస్‌గా హర్ట్ అవుతారు గదా! అమ్మాయి చాలా హర్ట్ అయిందంట. ఇదేంటి అని అప్పటి నుంచి ఇంకా మాటలు లేవంట. ఇలా ఉంటాయి ఇన్సిడెంట్సు. వాళ్ళకి నచ్చిన అంటే అదేం బ్లాక్‌మెయిలింగు. మాకో ట్రూప్ ఉంది. మా మెయినోళ్ళం మొత్తం బాయ్‌కాట్ జేస్తాం. వేరే వాళ్ళని పిలిస్తే, మాకు నచ్చనోళ్ళని పిలిస్తే అనేది ఏం కాన్సెప్టు? మళ్ళా పైకి ఎలా చెప్తారు మాటలు? ఈ రియాలిటీ షోలో చిన్న చిన్న పిల్లలందరూ చాలా బాగా ఆడి పైకి రావటం అనేది చాలా ఆనందించాల్సిన విషయం. సో, సింగింగ్ ఇండస్ట్రీ చాలా పెరిగిపోతుంది. సో, అందరికి అవకాశాలు రావాలి. అదే మా మెయిన్ మోటో. అదే మా పాడుతా తీగ మోటో. అదే మా సరిగమల మోటో. అదే పదనిసల మోటో. ఏయో ఇయన్నీ చెప్తారు ఈళ్ళు స్టేజ్‌ల మీద. బట్ రియాలిటీ ఏంది? ఒకరు ఎదుగుతుంటే, లేపోతే ఒకరు నీకు నచ్చకపోతే, అసలు నేను 'శ్రీకృష్ణ'ని చూసైతే ఇలా ఎక్స్‌పెక్ట్ చేయల నిజంగా. నేహ చెప్పేదంతా కరెక్ట్ అయితే మాత్రం, అది అసలు ఖచ్చితంగా ఇప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంటే అయిద్ది. ప్రవస్తి ఆర్గ్యుమెంటే అయిద్ది ఈ అమ్మాయిది కూడా. అసలు నా మొహం చూస్తేనే నా జడ్జిమెంట్ గాని అంతా కొంచెము తేడాగా ఇస్తదామె అన్నట్టు ఆమె ఆరోపణలు చేసింది గదా! దానికి సపోర్టింగ్ ప్రూఫ్స్ కింద కూడా చాలా వీడియోస్ అయన్నీ పెడుతుంది ఆ అమ్మాయి. అలానే అసలు ఈ అమ్మాయి ఉంటేనే నేను రాను అన్నాడంటే ఏంటి అసలు దీన్నెలా అర్థం జేసుకోవాలి ఇంక మనం? దీన్నెలా అర్థం జేసుకోవాలి? ఆ! సో, పైకి రంగుల ఆహ్, మంచి ఇండస్ట్రీగా కనిపించే మనకు లోపల ఇన్నుంటాయన్నమాట. అందుకే ఇంగంతే. ఇటువంటి డేర్ చేసినోళ్ళు వాళ్ళకి పాపం కెరీర్ అవకాశాలు పోతాయా? పోవా? మళ్ళా వాళ్ళు ఇబ్బంది పడతారంటే ట్రూ. ఖచ్చితంగా డేర్ చేసినోళ్ళందరూ మళ్ళా హైలోకెళ్తారు. డేర్ చేసినోళ్ళందరూ లోకెళ్తారనేది చెప్పడం మనకి కష్టతరమైన విషయం. ఎందుకంటే మనం మాట్లాడుకోవటం ఈజీ. మన ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేయటం ఈజీ. ఇప్పుడు ఆ అమ్మాయి పాపం అలా అన్నందువల్ల ఆ అమ్మాయికి అవకాశాలు రాకపోవచ్చు. ఆ అమ్మాయికి అవకాశాలు ఇవ్వకపోవచ్చు. స్టిల్ అయినా పర్లేదని ఆ అమ్మాయి ఎళ్ళిపోయింది డేర్‌గా. డేర్‌గా వచ్చేసింది. అలా డేర్‌గా వచ్చేసినంత మాత్రాన ఆమె నెక్స్ట్ స్టెప్స్ ఆమె ఇండిపెండెంట్ సింగర్‌గా ఎదగొచ్చు. సో, ఆమెొక బ్యాండే పెట్టుకొని ఎదగొచ్చు.
యూట్యూబ్‌లోనే చాలా జేసుకోవచ్చు. ఉంటాయి. అంటే వీటన్నిటికి నేనెందుకు అంటున్నా అంటే, అంటే ఒక బ్రాడర్ థింకింగ్ ఉన్న మనుషులు గావాల. సో, ఆ అమ్మాయి సింగింగ్ చాలా బాగా పాడుతుంది. 'కీరవాణి' గారు అపోజ్ చేస్తే నాకేంటి? 'సునీత' గారు అపోజ్ చేస్తే నాకేంటి? అసలు ఈ 'శ్రీకృష్ణ' అనే అతనెవరు? ఆ! ఇట్లా ఆలోచించి నాకు కావాల్సింది ఆర్ట్. 'ప్రవస్తి నాకు తెలిసినంత వరకు ఈ పాటకి నువ్వు సెట్ అవుతావమ్మా కమాన్' అని పిలిచే ఒక ప్రొడ్యూసర్స్ కావాల. అలా అయినప్పుడు ఆబ్వియస్‌గా అదే పాటల్లో, అదే మూవీకి వీళ్ళెవరన్నా గాని అపోజ్ చేసినా గాని, నో నాకవసరంలా. మరి ఈ మెంటాలిటీ ఇలా ఉంటే నాకవసరంలా. నేను పాడించుకునేదే అన్నంత తెగువ, తెగింపు ఉన్న ప్రొడ్యూసర్స్ కావాలా. అది నిజంగా సాధ్యమా? సాధ్యమా అంటే, ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక పాటిస్తే, ఇంకో 3 పాటలు శ్రీకృష్ణకో, ఇంకో 2 పాటలు సునీతతో పాడాలని ఒక థాట్ ప్రాసెస్ ఉందబ్బా! ఆ! సో, ఈ అమ్మాయి వల్ల మొత్తం హార్మోని డిస్టర్బ్ అయిపోతుంది. ఈ అమ్మాయి నేను హార్మోని ఈస్ నాట్ ద రైట్ వర్డ్. ఈ అమ్మాయి పాడితే మేము పాడను అని వాళ్ళన్నప్పుడు, అరే! నాకు మొత్తం ఆటంకాలు కలుగుతున్నాయి గదా! అని ఫీల్ అయినప్పుడు, ఈ అమ్మాయి కోసము మిగిలిన ఇద్దరిని తీసేస్తారా? సునీత లాంటోళ్ళని, శ్రీకృష్ణ లాంటోళ్ళని. ఈ అమ్మాయి ఒక్కదాన్ని పక్కన పెట్టేస్తారా? మార్కెట్‌లో డిమాండ్ ఎవరికెక్కువ సాంగ్స్‌కి? ఇవన్నీ సబ్సిక్వెంట్ క్వెషన్స్ అన్నమాట. సో, దాన్ని బట్టి ఉంటాయి. అందుకని క్వెషన్ చేయాలన్నా గాని భయపడే రోజులియి. సో, బట్ కొంచెమో గొప్పో ఈ సోషల్ మీడియా ఉండటం మూలన సోషల్ మీడియా లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే అసలు ఇవన్నీ బయటకి గూడా రావు. సోషల్ మీడియా ఉండటం మూలన ఇవన్నీ కొంచెం బయటకొస్తున్నాయి. ఆ! లేకపోతే ఏంటండి ఆ రోత ఎంత రోతంటే ఇంకా అంటే ఆహ్, వీటికి గాని సెన్సారుండి, ఈ బుల్లితెరలో వాటికి గాని సెన్సారుండి, స్క్రీనింగ్ జరిగి ఆ మాటలు గూడా ఏదన్నా క్లీన్ యూనా, ఏనా సర్టిఫికేట్ ఇవ్వాలంటే చాలా షోసు చాలా షోస్ సర్టిఫికేట్సు అడల్ట్ చూసే విధంగానే ఉన్నట్టు ఉంటాయి. ఆ డైలాగ్స్ గాని, కొన్ని అయితే మరీ ఎక్స్‌ట్రీమ్‌లీ స్కిన్ షో చూయించేయి గాని ఇయన్నీ. కాకపోతే బుల్లితెర అవకాశాలు, ఎవరి బాధలు ఆళ్ళయి, సర్వైవల్ ఫ్యాక్టర్ ఒకటి. సో, మీకెవరా చెప్తారు, బాధలు మాకు గదా తెలిసేదనేవాళ్ళుంటారు. ట్రూ ఇవన్నీ మళ్ళా కొట్టేయని నిజాలే. ఎందుకంటే ఎవరైనా మాటలు చెప్పగలరు. వాళ్ళ విశ్లేషణ వాళ్ళు చెప్పగలరు గానీ, వాళ్ళ జీవితాల వెనక ఎంత కష్టముందో మనకేం తెలుసు. అలా నవ్వుతూ ఆ! ఆహ్, హ్యాపీగా ఉన్నట్టు మంచిగా పాడుతుందిరా అనిపించే ఒక అమ్మాయి వెనక వాళ్ళ వ వ ఆ అమ్మాయి వెనకాల ఎన్ని కష్టాలున్నాయో మనకు తెలీదుగా. అసలు వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీలో ఇన్‌కమ్ సోర్స్ ఈ అమ్మాయి ఒక్కటేనా ఇంకెవరన్నా ఉన్నారా? ఈ అమ్మాయి సింగింగ్ ఆపేస్తే వాళ్ళకొచ్చే లాస్ ఏంటి? ఇన్ని ఆలోచించుకున్నప్పుడు వాళ్ళకివి చిన్న చిన్న విషయాల్లా కనిపిస్తాయి. వాళ్ళకవి చిన్న చిన్న విషయాల్లా కనిపించి పాపం ఇదైపోతారు. అది వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్ లాగా మారుతుందనమాట. ఈ డిమాండ్ చేసే వాళ్ళకి, ఈ ఎవరైతే మేము తోపులనుకుంటున్నారో వాళ్ళకి. అలా గాకుండా నువ్వెంతో నేను అంతే. నాకిది కాకపోతే ఇంకోటుంది అని దమ్మున్నోళ్ళు ఒకరిద్దరు ముందుకొస్తే ఏందంటే అట్‌లీస్ట్ ఇది కొంచెం జనాల్లోకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరుగుతున్నాయి కొన్ని రోజుల నుంచి. సో, చూద్దాం ఇంకా ఎలా వెళ్తుందో. ఇదైతే మాత్రం నిజంగా ఆహ్ ఈ అమ్మాయి మాటలు గాని, మీరు వినలేదేమో గాని, నేను ఒక ఇంటర్వ్యూలో చూసా. అరే! ఇదేంట్రా బాబు! అసలు ఈ అమ్మాయి పక్కన పాడటానికి గూడా ఆయన ఇదనమాట. నిజంగా ఆయన్ని చూస్తే అలా అనిపియదు తెలుసా? చాలా, చాలా మృదు స్వభావంలాగా కనిపిస్తాడాయన. ఆహ్, శ్రీకృష్ణ అనే అతను. ఆయనసలు అలా బిహేవ్ చేసాడంటే నేనసలు షాక్ అయిపోయా. సో, చూద్దాం ఇంక ఎన్ని వింతలు, ఎన్ని ఇది వినాల్సొస్తదో. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.